అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్‌లో ఏంటి సార్ అంటే మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ప్రపంచ జనాభాను గణించే సంస్థకు సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది. నిన్న దీనిపైన కూడా మనం క్లాస్ చెప్పాం కరెంట్ అఫైర్‌లో. కానీ ఈరోజు ఇంకా కొద్దిగా డీటెయిల్‌గా చెప్తాను. ఒకసారి చూడండి. ఓకే. ప్రపంచ జనాభాను వరల్డ్ పాపులేషన్ సెన్సస్ చేసేది ఏది సార్ అంటే ప్రపంచ జనాభాను లెక్కించే సంస్థ. ఓకే. ప్రపంచ జనాభాను లెక్కించే సంస్థ పేరు ఏది సార్ అంటే UNFPA అనే పేరుతో పిలుస్తాం. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ఆధ్వర్యంలో పనిచేసే ఒక సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాను ఎప్పటికప్పుడు లెక్కిస్తూ ఉంటుంది. అలాగా యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ ఫర్ యాక్టివిటీ అనేది చూసుకుంటే ఇది న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్ ఈజ్ న్యూయార్క్. ఎక్కడుంది సార్ దీన్ని అంటే న్యూయార్క్. హెడ్ క్వార్టర్ ఈజ్ న్యూయార్క్ లో ఉండడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఇది ఏం చెప్పింది సార్ అంటే మన నిన్నటి కరెంట్ అఫైర్ లో చూసిన అంశం ఏంటి సార్ అంటే రాబోయే 77 సంవత్సరాల నాటికి ఓకే భవిష్యత్తులో ఓకే 77 ఇయర్స్ కి ఇండియన్ పాపులేషన్ భారతదేశ జనాభా అనేది రెట్టింపు అవుతుంది అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రపంచ జనాభా మొదటి స్థానం చైనా, మొదటి స్థానం భారతదేశం, రెండవ స్థానం చైనా అనే అంశాలు కూడా చూసాం. దానితో పాటు ఈ యొక్క అంచనా అంటే పాపులేషన్ జనాభా కూడా అంచనా వేయడం జరిగింది. ఏది సార్ అంటే 0 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులు, ఇది మన ఇండియన్ డేటా చెప్తున్నానన్న, ఇది ఇండియన్ డేటా. 0 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలు ఎంత శాతం ఉన్నారు అంటే 24% భారతదేశంలో ఉన్నారంట. అంటే భారతదేశంలో మొత్తం 100% అనుకుంటే 24%, అంటే దాదాపుగా ఇది 1.44 బిలియన్లకు చేరుకుంటుంది అని అంచనా వేయడం జరిగింది. అయితే ఈ 2024 డేటా ప్రకారం మనకి దాని యొక్క డేటా UNFPA యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీ యొక్క దీని ప్రకారం రాబోయే 77 సంవత్సరాలకి భారతదేశ జనాభా రెట్టింపు అవ్వడం జరుగుతుంది మనకి ఇది. అయితే ప్రజెంట్ 2024 ప్రకారం ఇండియన్ యొక్క పాపులేషన్ ఎంత ఉంది సార్ అంటే 1.44 బిలియన్లు ఉండడం జరుగుతుంది. అంటే దాదాపు 144 కోట్లు. అదే రెండవ స్థానంలో ఉన్న దేశం ఇది ప్రపంచ జనాభాలో అంటే చైనా అనే దేశం. ఈ చైనా అనే దేశం యొక్క జనాభా 1.425 బిలియన్లు ఉండడం జరుగుతుంది. అంటే దాదాపుగా 142.5 కోట్ల జనాభా అక్కడ ఉన్నారంట. అయితే మన భారతదేశంలో దాదాపు 144 కోట్లు, అంటే దానికంటే మన భారతదేశ జనాభా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే 0 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఎంత 24% ఉన్నారు. దాదాపుగా 1.44 బిలియన్ల మంది. అయితే దీంట్లో 0 నుంచి 14 సంవత్సరాల వాళ్ళు ఉంటే అదే 10 సంవత్సరాల నుంచి 10 to 19 ఇయర్స్ మధ్య ఉన్న వయసు కలిగిన వ్యక్తులు చూసుకుంటే భారతదేశంలో దాదాపుగా ఎంత శాతం ఉన్నారు సార్ అంటే 17% ఉండడం జరుగుతుంది. అదే 10 నుంచి 24 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు చూసుకుంటే ఎంత శాతం ఉన్నారు సార్ అంటే 26%. 10 నుంచి 24 సంవత్సరాల వయసు ఆధారంగా ఇక్కడ లెక్క పెట్టడం జరుగుతుంది. అదే 15 నుంచి 64 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వ్యక్తులు చూసుకుంటే మనకి దాదాపుగా 68% మంది జనాభా ఉన్నారు అని ప్రకటించడం జరిగింది. అంటే దీని యొక్క డేటా చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి అన్న. ఈ యొక్క ప్రపంచ జనాభాతో పాటు భారతదేశ జనాభా చెప్పడంతో పాటు 0 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల లేదా వ్యక్తులు 24% ఉంటే 10 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న 17%, 10 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న 26%, 15 నుంచి 64% ఉన్న వాళ్ళు 68% ఉండడం జరుగుతుంది మనకి ఇది. అదే 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నారు, అబోవ్ 65 ఇయర్స్, 65 సంవత్సరాల పైబడిన వాళ్ళు చూసుకుంటే 65 సంవత్సరాల పైబడిన వాళ్ళు చూసుకుంటే భారతదేశంలో 7% ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లో యొక్క పురుషుల యొక్క ఆయురార్థం అంటే లైఫ్ టైం అండ్
ఉమెన్స్ యొక్క లైఫ్ టైం కూడా ప్రకటించడం జరిగింది. అదే ఉమెన్స్ యొక్క లైఫ్ టైం చూసుకుంటే, ఓకే, ఉమెన్స్ యొక్క లైఫ్ టైం చూసుకుంటే ఈ 74 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. అదే పురుషుల యొక్క మెన్స్ యొక్క లైఫ్ టైం చూసుకుంటే దాదాపుగా ఎంత శాతం ఉండడం జరుగుతుంది అంటే 71 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. అంటే స్త్రీ పురుషుల యొక్క ఏది సార్ మనకి ఆయుష్ ప్రమాణం లేదా లైఫ్ టైం చూసుకుంటే పురుషుల కంటే ఒక 3 సంవత్సరాలు ఎక్కువగా ఎవరి యొక్క ఆయుష్ ప్రమాణం ఎక్కువ ఉంది? స్త్రీల యొక్క ఆయుష్ ప్రమాణం అనేది ఉండడం జరుగుతుంది. అండ్ దాదాపుగా చూసుకుంటే రోజు రోజుకి మనకి ఈ బాల్య వివాహాలు అండ్ కొన్ని చోట్ల పెరగడం, కొన్ని చోట్ల తగ్గడం, దాంతో పాటు పశుతి మరణాలు అవి కూడా రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయని కూడా ఈ యొక్క UNFPA ప్రకటించడం జరిగింది. కొంచెం జాగ్రత్త చూడండి. దీంట్లో మనకు ప్రకటించిన డేటా ఏంటి అనేది క్షుణ్ణంగా మీకు చెప్పడం జరిగినది. కాబట్టి దీనిపై నుంచి మనకు క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ నిన్నటి క్లాస్ లో కూడా చెప్పాను. ఏమని చెప్పాను సార్ అంటే మనము భారతదేశ జనాభా 1872లో ప్రారంభమైంది. 1881 నుంచి అధికారికంగా ప్రారంభించారు. అదే మనకి 2011లో చివరగా జనాభా లెక్క లెక్కించారు. 2024లో 2021లో జనాభా లెక్క లెక్కించలేదు. ఇది ఎన్నవది అంటే 16వది. కొత్తగా మనకి ఎప్పుడు లెక్కించబోతున్నారంటే 2024లో లెక్కించబోతున్నారు అని కూడా చెప్పాను. కాబట్టి ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇవి కొత్తగా వచ్చిన అంశాలు కొద్దిగా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఫారెస్ట్ కు సంబంధించిన డేటా అన్న ఇది కూడా ఆల్రెడీ చెప్పాను మేము. కానీ ఇక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ చాలా ఉండడం జరుగుతుంది మనకి. ఇది ముఖ్యంగా మనకి ఈ యొక్క రాయబోయే NTPC కావచ్చు, RRB కావచ్చు, దాని తర్వాత ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కు సంబంధించి దాంట్లో నుంచి క్వశ్చన్ పడడానికి ఇక్కడ 100% అవకాశం ఉన్న ఏరియా కాబట్టి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఏది సార్ అంటే గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ మానిటరింగ్ ప్రాజెక్ట్ ప్రకారం ఏది సార్ అంటే గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ మానిటరింగ్ ప్రాజెక్ట్ యొక్క రిపోర్ట్ ప్రకారం భారతదేశం యొక్క అడవుల యొక్క విస్తీర్ణం అనేది దీన్ని టీ కవర్ అంటాం. 2000 సంవత్సరం నుంచి భారతదేశం యొక్క అటవీ ప్రాంతం అటవీ అనేది చూసుకుంటే దాదాపుగా మనకి 2.33 మిలియన్ హెక్టార్ల చెట్లను కోల్పోయినట్టుగా ప్రకటించడం జరిగింది. అంటే ఈ కాలంలో దాదాపుగా ఇది 6% సమానం. దాదాపు ఎంత శాతానికి సమానం సార్ అంటే 6%. ఇది మనకి ఎలాగా ఈ డేటాను సేకరించారు సార్ అంటే శాటిలైట్ ద్వారా దీన్ని సేకరించడం జరిగినది. అయితే భారత్ ప్రాథమిక అటవీ నష్టం ప్రకారం 2000 ఓకే దాదాపుగా 2002 నుంచి 2023 మధ్య 2002 నుంచి 2023 మధ్య దాదాపుగా 4,14,000 హెక్టార్ల అడవులు తేమతో కూడిన ప్రాథమిక అడవులను కోల్పోయింది. అంటే దాదాపుగా ఇది 4% సమానం. 2002 నుంచి 2023 వరకు భారతదేశం కోల్పోయిన అడవులు 4,14,000 హెక్టార్లు తేమతో కూడిన ప్రాథమిక అడవులు కోల్పోయాయి. అదే కాలంలో దానికి మొత్తం చెట్ల కవర్ నష్టానికి ఇది 18% సమానంగా చెప్పారు. దాంతో పాటు మనకు చూడండి డేటా నీట్గా ఇచ్చారు. ఓకే, స్టేబుల్ ఫారెస్ట్ ఎంత ఉంది సార్ అంటే 59.2 మిలియన్ హెక్టార్లు ఉంది. 59 మిలియన్ హెక్టార్ల భూమి ఉంది. అదే మనకు ఎంత గెయిన్ అయ్యాం మనము, ఎంత పెరుగుదల చూపిందంటే 1 ఎంత సార్ అంటే 1.88 మిలియన్ హెక్టార్ల భూమి. ఎంత లాస్ అయ్యాం మనం 1.01 మిలియన్ హెక్టార్లు లాస్ అవ్వడం జరిగింది. అయితే ఎంత అడవి డిస్టర్బ్ అయింది సార్ అంటే 6.17 మిలియన్ హెక్టార్ల భూమి అడవి ప్రాంతం ఏమైంది సార్ అంటే ఈ యొక్క డిస్టర్బ్ అయినట్టుగా ప్రకటించడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న మనకి ఇది గ్లోబల్ ఫారెస్ట్ యొక్క మనకి రిపోర్ట్ కాబట్టి దీనికి సంబంధించి డేటా అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, కాబట్టి మనకి భారతదేశంలో అడవులు పెరిగినాయి. ఎక్కువగా మనకు చూసుకుంటే ఏ ప్రాంతంలో అడవులు ఎక్కువగా నష్టపోయాయి అంటే ఆల్రెడీ మనం నిన్న చెప్పాం. ఏది సార్ అంటే అస్సాం అనే రాష్ట్రము
అండ్ దాని తర్వాత మిజోరం అనే రాష్ట్రము, అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము, అండ్ దాని తర్వాత నాగాలాండ్ రాష్ట్రము, త్రిపుర రాష్ట్రం కూడా మనం చెప్పడం జరిగింది. అయితే అగ్ని ప్రమాదాల వలన అత్యధికంగా నష్టపోయిన ఏ రాష్ట్రంలో అత్యధికంగా అడవులు నష్టపోయాయి? అగ్ని ప్రమాదాల వలన. అగ్ని ప్రమాదాలు మీన్స్ ఫైర్ యాక్సిడెంట్, దీన్ని కార్చిచ్చులు అంటాం. ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల వలన అత్యధికంగా నష్టపోయినది ఒడిస్సా. అత్యధికంగా భారతదేశంలో అగ్ని ప్రమాదాల వలన అత్యధికంగా నష్టపోయినది ఏది సార్ అంటే ఒడిస్సా అనే రాష్ట్రం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీని తర్వాత ఏది సార్ అంటే అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాలాండ్ అండ్ అక్కడ నుంచి అస్సాం మేఘాలయ రాష్ట్రాలు అగ్ని ప్రమాదాల వలన. మామూలుగా అయితే అత్యధికంగా నష్టపోయినది అయితే మనకి అస్సాం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర అయితే అగ్ని ప్రమాదాల వలన. అగ్ని ప్రమాదాలు మీన్స్ ఏవి? ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం వలన ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు ఉండడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశంలో ప్రైవేట్ పెట్టుబడులు రోజు రోజు క్షీణిస్తూ ఉన్నాయి అంట. అదే 2011 నుంచి 2011-12లో ప్రైవేట్ పెట్టుబడులు స్థిరంగా క్షీణించడం జరిగింది. అయితే పెద్ద భారతీయ సంస్థల పెట్టుబడులు చూసుకుంటే పెంచుతాయని ఆశించడం జరిగింది. అయితే ప్రస్తుత ధరల ప్రకారం స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి శాతం పరంగా స్థూల మూలధనం ద్వారా ప్రైవేట్ పెట్టుబడి వైఫల్యం అనేది భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధాన సమస్య. మనకి ఇది ఎకానమీలో రావడం జరుగుతుందని చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. మనకి ప్రైవేట్ పెట్టుబడి వైఫల్యం ప్రధాన సమస్య భారత ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపడం జరుగుతుంది. 2019లో ప్రభుత్వ కార్పొరేట్ పన్నులను 30% నుండి 22% తగ్గించింది. 2019లో ప్రభుత్వ కార్పొరేట్ పన్నులను 30 నుంచి ఎంత శాతం తగ్గించింది సార్ అంటే 22% తగ్గించడం జరుగుతుంది. ఈ చర్యతో ప్రైవేట్ పెట్టుబడులు అనేవి ఎక్కువగా ఆకర్షించబడతాయి అని అనుకుంది. అయితే మనకి ఇక్కడ ఇంకో డేటా ఇచ్చాడు చూడండి అన్న. మనకి భారతదేశంలో 1980 చివర్లో మరియు 1990 ప్రారంభంలో ప్రైవేట్ రంగ విశ్వాసాన్ని మెరుగుపరిచిన ఆర్థిక సంస్థల తర్వాత ప్రైవేట్ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. అంటే ఆఫ్టర్ ఏంటి మనకి ఈ యొక్క ప్రైవేటైజేషన్ ప్రవేశపెట్టిన తర్వాత అంటే మనకి 1980లో అంట 1980 చివర్లో అండ్ 1990 ప్రారంభంలో భారతదేశంలో 1991లో లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ప్రవేశపెట్టారు. అంటే ఏంటి సార్ అంటే గ్లోబలీకరణ, సరళీకరణ అండ్ విధానీకరణ అనే అంశాలను ప్రవేశపెట్టి భారతదేశంలో పెట్టుబడులు పెట్టారు. అందువలన ప్రైవేట్ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి సరళీకరణ వరకు ప్రైవేట్ పెట్టుబడులు జీడిపి 10% కంటే తక్కువ లేదా అంతకంటే తక్కువగా మనకి ఆర్థిక వ్యవస్థ పైన ప్రైవేట్ పెట్టుబడులు పెట్టబడ్డాయి. అంటే ఆఫ్టర్ స్వాతంత్రం అంటే 1947 నుంచి అంటే 1991 వరకు అంటే ఎకనామికల్ రిఫార్మ్స్ వరకు మన భారతదేశంలో జీడిపి ప్రకారం ప్రైవేట్ పెట్టుబడులు 10% లేదా దానికంటే తక్కువ శాతం ఉన్నాయి. అయితే ప్రైవేట్ పెట్టుబడి వృద్ధి 2007-2008 ప్రకారం ప్రపంచ ఆర్థిక సంక్షోభం కొనసాగడం జరుగుతుంది మనకి. అయితే 1900 జీడిపిలో 10% నుండి 1980లో జీడిపిలో 10% ఉంటే 2007-8లో 27%కి ప్రైవేట్ పెట్టుబడులు పెరిగాయంట. అదే 2011-12 నుండి ప్రైవేట్ పెట్టుబడులు మళ్ళీ ఏమయ్యాయి? పడిపోవడం జరిగింది. 2020-21లో జీడిపి 19.6%కి కనిష్టంగా చేరుకోవడం జరిగింది. అయితే మనకి 1950-51లో జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 3% కంటే తక్కువగా ఉన్న ప్రభుత్వ పెట్టుబడి దశాబ్దాలు జీడిపి క్రమంగా పెరిగాయి. సరళీకరణ తర్వాత తగ్గడం ప్రారంభించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త అన్న. మనకి ఇది ఎకానమీ గ్రూప్ 2 వాళ్ళకు బాగా ఇదవుతుంది. మనకి వేరే ఎగ్జామ్స్ ఏది రాసినా కానీ మనకు ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఓకే భారతదేశం బ్రహ్మోస్ అనే క్షిపణులను ఏ దేశానికి సార్ అంటే ఫిలిప్పైన్స్. ఏ దేశానికి సార్ అంటే ఫిలిప్పైన్స్ దేశానికి ఎగుమతి చేయడం జరిగింది. ఫిలిప్పైన్ దేశానికి ఏం చేసింది సార్ అంటే ఎగుమతి చేయడం జరిగినది. ఓకే, ఎగుమతి చేయడం జరిగింది. దాదాపుగా
ఈ భారతదేశం ఇండియా ఫిలిప్పైన్స్ మధ్య దాదాపుగా $375 మిలియన్ యుఎస్ డాలర్ల ఒప్పందం కుదరడం జరిగింది. ఓకే, కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఏమి అడుగుతాడంటే ఇటీవల భారతదేశం ఏ దేశాన్ని బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించింది సార్ అంటే ఫిలిప్పైన్స్ దేశానికి. ఈ బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి మనకు చూసుకుంటే మనము ఈ యొక్క బ్రహ్మపుత్ర నది పైన దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క రేంజ్ 2290 కిలోమీటర్ నుంచి 500 కిలోమీటర్ వరకు దీని యొక్క రేంజ్ అనేది ఉంటుంది. దీన్ని ఎవరు తయారు చేశారు సార్ అంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది దీన్ని తయారు చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అయితే భారతదేశం 2028-29 నాటికి రక్షణ రంగంలో ఎగుమతి 50 కోట్లకు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు 21,083 కోట్లకు చేరడం జరిగింది. అంటే గత ఆర్థిక సంవత్సరం కంటే 32.5% వృద్ధి అనేది చెందడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది అన్న. దాంతో పాటు ఈ రక్షణ రంగంలో ప్రైవేట్ ఎగుమతులు చూసుకుంటే మనకి ప్రైవేట్ రంగంలో 60% ఎగుమతులు ఉంటే గవర్నమెంట్ రంగంలో 40% ఎగుమతులు సహకారం అందించడం జరిగింది. అయితే ప్రస్తుతం భారతదేశం సైనిక హార్డ్వేర్ ను ఓకేనన్నా ఈ ఆర్మీ లేదా ఈ యొక్క మిలిటరీ హార్డ్వేర్ ను 85 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. దాదాపుగా 100 స్థానిక సంస్థలు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. డైరెక్ట్ అనొచ్చు ఈ యొక్క ఎకనామికల్ హార్డ్వేర్స్ ఇది మిలిటరీ హార్డ్వేర్స్ ను ఎన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే 85 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఏది సార్ అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క సర్వే ప్రకారం 2000 సంవత్సరం నుంచి 2000 ఇయర్ నుంచి 2023 ఇయర్ మధ్య ఎక్కువగా ఏ దేశాలకు మనము ఎక్కువగా ఎగుమతి చేసాం సార్ అంటే ఒకటి మయన్మార్. ఎక్కువగా మయన్మార్ అనే దేశానికి మనము ఎగుమతి చేస్తున్నాం 31%. ఎంత ఎగుమతి చేసుకున్నాం 31%. దాని తర్వాత శ్రీలంక దేశానికి 19% ఉంది, 19% ఎగుమతి చేసాం. దాని తర్వాత మారిషస్, నేపాల్, ఆర్మేనియా, వియత్నాం, మాల్దీవ్ దేశాలకు మనము ఓకే ఇతర ప్రధాన వస్తువులను మనం దిగుమతిదారులుగా అంటే మనం ఎగుమతి చేస్తాం వాళ్ళకి ఇలాగ కూడా ప్రకటించడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. ఈ యొక్క ఎగుమతి రక్షణ రంగం మనము ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2028-29 నాటికి 50,000 కోట్ల ఎగుమతి చేయాలనుకున్నాం. కానీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21,083 కోట్లను ఎగుమతి చేశాం. అంటే గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 32.5% మనము ప్రభుత్వ ప్రైవేట్ పెట్టుబడుల్లో రక్షణ రంగంలో ఎగుమతి చూసుకుంటే ప్రైవేట్ రంగంలో 60%, ప్రభుత్వ రంగంలో 40% ఉండడం జరుగుతుంది. 2000 నుంచి 2023 మధ్య మనం ఎక్కువగా ఈ యొక్క సైనిక హార్డ్వేర్లను మయన్మార్, శ్రీలంకకు ఎక్కువగా ఎగుమతి చేసాం. దాని తర్వాత మారిషస్, నేపాల్, ఆర్మేనియా, వియత్నాం, మాల్దీవ్ లాంటి దేశాలు కూడా ఉండడం జరుగుతుంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే చూడండి మనము ఈ యొక్క ఏవి ఎక్కువగా ఎగుమతి చేస్తామని రక్షణ రంగంలో షిప్స్ అయితే 61% అండ్ ఇంజన్స్ అయితే 0.1%, మిసైల్ అయితే 0.9%, ఓకే ఆర్టిలరీ చూసుకుంటే 1.1% అండ్ దాని తర్వాత ఆర్మోడ్ వెహికల్స్ చూసుకుంటే 14%, సెన్సర్లు అయితే 14%, ఓకే ఎయిర్ క్రాఫ్ట్ అయితే 20% మనము ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అంటే మన భారతదేశం డిఫెన్స్ సంబంధించినవి ఏమేమి ఎక్స్పోర్ట్ చేసామంటే ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయో కూడా చెప్పాం. అత్యధికంగా ఏమి ఎక్స్పోర్ట్ చేసాం సార్ అంటే షిప్స్. దాని తర్వాత రెండవ స్థానంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత మనకి ఆర్మోడ్ వెహికల్స్ అండ్ సెన్సర్స్ అనేవి ఉండడం జరుగుతుంది మనము. ఓకే, కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. రక్షణ రంగంలో మనము మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశంలోనే తయారు చేసిన వీటిని ఓకే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకే ఇటీవల దోహాలో మనకి ఉన్న అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసుకుంటే స్కై ట్రాక్స్ అనేది ప్రపంచంలోనే అత్యంత విమానాశ్రయంగా ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ మనం నిన్న చూసానన్నా, కానీ ఈ రోజు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూడండి. మనకి జర్మనీకి చెందిన
ఏది సార్ అంటే స్కై ట్రాక్స్ అనేది ఏం చేసిందంటే ప్రపంచవ్యాప్తంగా ఓకే ప్రపంచవ్యాప్తంగా మనకి 1999 నుంచి అత్యుత్తమమైన ఓకే బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ని ఎంపిక చేసి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది అంటే రాకపోకలు చెక్ ఇన్ అండ్ ఎమిగ్రేషన్ అండ్ శాపింగ్ అండ్ బదిలీలు భద్రత నిష్క్రమణ లాంటి అనేక సర్వేలు చేసి మనకి స్కై ట్రాక్స్ అనేది చూసుకుంటే ఇచ్చేయడం జరుగుతుంది దీంట్లో బెస్ట్ గా మనకి ఓకే ఫస్ట్ దీంట్లో బెస్ట్ ప్లేస్ లో ఉన్న ఎయిర్పోర్ట్ ఏది సార్ అంటే మనకి హమ్మద్ ఏది సార్ అంటే హమ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది మనకి ఎక్కడుంది సార్ అంటే దోహాలో ఉండడం జరుగుతుంది దాని తర్వాత రెండవది చూసుకుంటే రెండవది ఏది సార్ అంటే చాంగి విమానాశ్రయం చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఎక్కడుంది సార్ అంటే సింగపూర్ లో ఉండడం జరుగుతుంది దాని తర్వాత ఇంచియాన్ విమానాశ్రయం మూడవది ఏది సార్ అంటే ఇంచియాన్ విమానాశ్రయం ఎక్కడుంది సార్ అంటే సింగపూర్ ఇది ఎక్కడుంది సార్ అంటే మనకి సియోల్ ఎక్కడుంది సార్ అంటే సియోల్ లో ఉండడం జరుగుతుంది మనకి ఇది అయితే మన భారతదేశం నుంచి ఎన్ని విమానాశ్రయాలు ఎంపిక కాబడ్డాయి అంటే 4 విమానాశ్రయాలు ఎంపిక కాబడ్డాయి అంటే స్కై ట్రాక్స్ లో భారతదేశం నుంచి ఎన్ని విమానాశ్రయాలు సార్ అంటే మొత్తం 4 దాంట్లో ఢిల్లీ విమానాశ్రయం అనేది చూసుకుంటే 36వ స్థానంలో నుంచవడం జరిగింది దాని తర్వాత చూసుకుంటే మనకి ఓకే దాని తర్వాత ముంబై విమానాశ్రయం అనేది 95 ప్లేస్ లో ఉండడం జరుగుతుంది 95 ప్లేస్ ఓకే 95వ స్థానంలో ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది 95వ స్థానం అండ్ దాని తర్వాత హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా మనకి ఇది 61వ స్థానంలో ఉండడం జరుగుతుంది దాంతో పాటు మనకి బెంగళూరు ఏది సార్ అంటే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసుకుంటే మనకి 59వ స్థానానికి చేరడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాప్ ఇన్ ఇండియా సౌత్ ఏషియా 2024 అవార్డు కైవసం చేసుకుందని నిన్నే చెప్పాను కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి స్కై ట్రాక్స్ అనేది 1999 నుంచి ర్యాంకింగ్ ఇస్తుంది ది బెస్ట్ ఎయిర్పోర్ట్ లో ఏవేవి ఉన్నాయి భారతదేశం నుంచి ఎన్ని కాబట్టి 4 ఢిల్లీ ముంబై హైదరాబాద్ బెంగళూరు ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే 2023-24 ఫైనాన్షియల్ రికార్డు స్థాయిలో 9.6 బిలియన్ ఎలక్ట్రానిక్ ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది అంటే ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్లలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే తమిళనాడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే తమిళనాడు మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది ఏది సార్ తమిళనాడు మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది సెకండ్ ప్లేస్ లో ఏముంది సార్ అని చూసుకుంటే మనకి సెకండ్ ప్లేస్ లో మహారాష్ట్ర అనేది థర్డ్ ప్లేస్ లో గుజరాత్ అనేది ఓకే ఫోర్త్ ప్లేస్ లో ఏముంది సార్ అంటే ఢిల్లీ అంటే ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్ లో 2023-24 ఫైనాన్స్ ఇయర్ లో మనకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్న దాంట్లో తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ అండ్ ఢిల్లీ అనేది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో రావడానికి ఛాన్సెస్ ఉంది నాన్న కొంచెం జాగ్రత్త చూడండి దాని తర్వాత చూసుకుంటే మనకి ల్యాండ్ మార్క్ సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 కేసులో భాగంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఆర్టికల్ 14 ప్రకారం స్వలింగ వివాహాలను మినహాయించేందుకు 1954 ప్రత్యేక వివాహ చట్టం సవాలు చేయబడి ఉంది ఓకే మనం నిన్న ఆల్రెడీ చెప్పాం దీనికి సంబంధించి 6 వ్యక్తులతో మనకి ఒక కమిటీని వేశారు ఎవరు ఆ కమిటీ అధ్యక్షుడు సార్ అంటే రాజీవ్ గౌబా అనే వ్యక్తి అధ్యక్షన 6 వ్యక్తుల నేతృత్వంలో వేశారు నాన్న ఇది కొంచెం జాగ్రత్త చూడండి మనం ఆల్రెడీ స్వలింగ వివాహాలకు సంబంధించిన చట్టాలు కేసులు అవన్నీ కూడా నిన్నటి కరెంట్ అఫైర్ లో చూసాం ఓకే ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో చూద్దాం ఆర్ఎస్ పొడమి కర్నూలు మీ స్వామి సార్ జై హింద్